హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో పట్టీలు అయితే తల మడిసిపోతున్నాయి. ఎంత నల్లగా ఉంటే అంత నల్లగా ఉండేయండి. చూడండి ఇంతకుముందు ఎంత నల్లగా ఉండేనో. మేము చేసినట్టు మీరు కూడా ఈ ట్రిప్ ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు ఎంత నల్లగా ఉన్న పట్టీలైనా సరే ఎండి ఏదైనా సరే అండి తెల్లగా అయిపోద్ది. మనం బంగారు షాప్లో ఇచ్చి కడిగించడానికి అయితే డబ్బులు 100,000 1000 ఖర్చు చేయాల్సి వస్తుంది. అది కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఏదైనా చెరవ కొంచెం పాతదే పెట్టేసుకుని తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక స్పూన్ సోడా పొడి వేసుకున్నామండి. ఒక 2 స్పూన్ల సర్ఫ్ అండి. ఏ సర్ఫ్ అయినా మీరు వాడే ఏ సర్ఫ్ అయినా రిన్ అయినా సర్ఫేసలైనా ఏదైనా వేయచ్చు. ఒక 2 స్పూన్లు వేసేసి ఇలా వాటర్లో తర్వాత ఈ నల్లగా అయిపోయిన పట్టీలేమో ఇలా వేసేయాలండి. చూడండి ఇలాగే 4 నెలలకి 6 నెలలకి ఇలా కడిగేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా వేసి ఒక 2-3 నిమిషాలు బాగా వేడి చేయాలండి. అలాగే మా అమ్మ పట్టీలు ఉంటాయి, అవి కూడా వేసేస్తున్నానండి అందులోనే. ఇంకా కడుగుతున్న ఆడే ఎట్టయినా ఇవి కూడా శుభ్రంగా అయిపోతాయని. చూడండి ఇవి కూడా ఇందులో వేసేసి వాటర్ అనేది కొద్దిగా బాగా ఏడెక్కాలండి. అంతసేపు ఉంచేసింది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హైలో పెట్టుకోండి. చూడండి ఎలా మరుగుతున్నాయో నీళ్ళు. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అన్నీ తీసేసుకొని ఇలా వేసేసుకున్నాం. చూడండి ఎంత నల్లగా ఉందో. ఇంతకుముందు ఇంకా నల్లగా ఉండే, దాంట్లో అయితే ఇంకొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ఒక బ్రష్ తీసేసుకొని పాత బ్రష్ ఒక తీసేసుకొని అందులో ముంచేసి ఆ నీళ్ళలోనే ఇలా బాగా తోమాలండి. ఇలా రుద్దేయాలి. ఇలా వాటర్లో ముంచుతూ బ్రష్ ఇలా బాగా కడిగేసుకోవాలండి. చూడండి ఇలా తోమేసుకోండి. చాలా బాగా చేసుకోవచ్చండి మన ఇంట్లో శుభ్రంగా. ఎన్ని పట్టీలైనా సరే ఏమైనా ఎండి వస్తువులు ఏదన్నా కానీ చాలా తెల్లగా అయిపోతాయండి. ఏం లేదు, వాటర్ పెట్టేసుకు స్టవ్ మీద ఇలా బాండీలో వాటర్ పెట్టేసుకొని ఒక స్పూన్ సోడా పొడి 2 స్పూన్ల సర్ఫ్ వేసేసుకొని బాగా ఇలా నీళ్ళు వేడెక్కి పొంగొచ్చేదాకా పెట్టేసుకోండి. చూడండి ఒక రోజు బాగా శుభ్రం చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడే మీకు. చూడండి పైదేమో నల్లగా ఉంది, కిందకేమో బాగా వైట్గా ఉంది కదా. ఇంతకుముందు ఇంకా నల్లగా ఉండే. సరుపుల నీళ్ళు వేసి ఇంకా పొంగొచ్చేదాకా పెట్టినాం కాబట్టి ఇంకా ఏడిగా అప్పుడు కొద్దిగా చేంజ్ అయినాయి. ఇప్పుడైతే ఇంకా మరీ తెల్లగా అయిపోయినాయి. చూడండి ఇలా బాగా శుభ్రం చేసేసుకోవాలండి. ఈ ట్రిప్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా వైట్గా ఉన్నాయండి. ఇంకా సెల్లో అయితే అలా కనిపిస్తున్నాయి, ఎందుకంటే నా సెల్ కొద్దిగా పాడైంది, అందుకోసం. మామూలుగా అయితే ఇంకా వైట్గా అయిపోయినాయి, కొత్త దానిలాగానే ఉన్నాయి. ఇవి మా అమ్మ పట్టీలండి. చూడండి ఇది కూడా బాగా తెల్లగా అయిపోయింది. చూడండి రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. దానికి పెయింట్ ఉంది, దీనికి లేదు. ఎందుకంటే అది ఇంతకుముందు నేనే అండి ఆ పెయింట్ వేసింది, దానికి గోర్ల పెయింట్ వేసిన. ఇప్పుడు కడిగేటప్పుడు పోద్ది, మళ్ళీ కడిగిన తర్వాత నేను మళ్ళీ వేస్తానండి పట్టీలకైతే. అవి అట్టనే ప్లెయిన్గా వచ్చినాయి. ఈ 2 శుభ్రం చేసేసినానండి. ఇప్పుడైతే కడిగేస్తున్నా. ఇంతకుముందు కూడా ఇలాగే పెయింట్ వేస్తుండే మా అమ్మ పట్టీలకైతే. ఇప్పుడు పోయింది, మళ్ళీ వేస్తానండి. ఆ వీడియోలో మీకు కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇవైతే మెటల్ అండి. మెటల్ కూడా బాగా ఉంగరాలు మెటల్ అన్నా కానీ శుభ్రంగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, తెల్లగా ఉంటుంది కదా. దీనికి కూడా మనం నెయిల్ పాలిష్ తెచ్చుకోవచ్చు అండి. పెయింట్ అంతే మీరు ఏదో అనుకుంటారేమో. నెయిల్ పాలిష్ వేసుకున్నా 2-3 కలర్స్ పెట్టేసుకొని బాగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర వెండి పట్టీలు అలాంటివి ఏమైనా ఉన్నా. తర్వాత వాటర్లో బాగా 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి పట్టీలు అయితే శుభ్రంగా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి కదా. తెల్లగా అయిపోయినాయి, తల మెరిసిపోతున్నాయి కదా. ఇప్పుడు ఒక క్లాత్ ఏమైనా పెట్టేసుకొని అందులో ఒక్కొక్కటి పెట్టేసుకొని ఇలా పైనుంచి గుడ్డ కప్పేయాలండి. తర్వాత చూడండి ఎంత బాగున్నాయో, తెల్లగా మెరిసిపోతున్నాయి కదా.
మీకు కానీ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిఫోర్ చూడండి ఎట్టున్నాయో, ఆఫ్టర్ చూడండి ఎట్టున్నాయో. పట్టీలు అయితే ఎంత నల్లగా బాగా తెల్లగా అయిపోతాయండి.